దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, దేవుడు తన పోలికలో చేయబడిన తనకిష్టంగా రూపొందించుకున్న మానవునికి మధ్యలో ఎడబాటు రావడానికి గల కారణమైనటువంటి అపవాదికిని తన ప్రజలకు మధ్య ఉన్న ఆ వైరమును గురించి, దేవుడే మానవుడిగా ఈ భూలోకానికి రావడం గురించినటువంటి మొదటి ప్రవచనం. యేసుక్రీస్తు జననం గురించి మొదటి ప్రవచనం ఈ లేఖన భాగంలో కనిపిస్తుంది. ఈ వచనము సాతాను మరియు దేవుని ప్రజల మధ్య శత్రుత్వం గురించి మాట్లాడుతుంది. ఈ శత్రుత్వానికి పరిష్కారంగా దేవుడు స్త్రీ యొక్క వంశము నుండి ఒక వ్యక్తిని పంపుతాడు, అతడు శత్రువును ఓడిస్తాడు అనేది. ఈ వచనం యేసుక్రీస్తు జననము మరియు ఆయన ప్రజల కొరకు చేయ తలపెట్టిన పనిని గురించి మొదటి సూచనగా పరిగణించబడుతుంది. ఈ వచనము యేసుక్రీస్తు జననము మరియు ఆయన తలపెట్టిన మహాయజ్ఞమును గురించి, మానవులను పాపం నుంచి విడిపించడం గురించి, పాపమునకు కారణమైన సాతానును ఓడించడానికి దేవుడే మానవునిగా ఈ భూలోకానికి తెంచడమును గూర్చినటువంటి మొట్టమొదటి ప్రవచనముగా చెప్పబడుతుంది. ఏదెను వనంలో చెప్పబడిన ఈ ప్రవచనము నెరవేర్పుకు దాదాపుగా కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవునిగా ఈ భూలోకానికి వచ్చి కన్యమరియ గర్భాన్ని జన్మించి మానవులందరి పాపం నుంచి విమోచించి తిరిగి ఆయనతో సాన్నిహిత్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కొరకు శిలువలో మరణించి తిరిగి లేచి సజీవుడై ఈ ప్రవచన నెరవేర్పును జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.